హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితం అనేది చాలా చిన్నది. పగలు ప్రతీకారాలు వద్దు. నిజమే, మనల్ని మోసం చేసేవాళ్ళు ఎదుగుతూ ఉంటే అలాగే ఉండాలా అనిపిస్తుంది. కాదు, నువ్వు మోసపోయింది మాత్రమే గుర్తు చేసుకో. ఏ విషయంలో నిన్ను మోసం చేశారో అక్కడ నువ్వు గెలిచి చూపించు. ఆ గెలుపే నీ ప్రతీకారం, వాడి పతనం అని గుర్తుపెట్టుకో. కాలానికి తగినట్లుగా నువ్వు మారాలి, తప్పదు. ఇక రాముడు ఉన్న కాలంలో రావణాసురుడు కొన్ని నీతి నియమాలను పాటించాడు. అందుకే రాముడు ధర్మాన్ని తప్పకుండా ఉన్నాడు. కృష్ణావతారంలో ఏమాత్రం ధర్మాన్ని లెక్క చేయని పాపాత్ములు పుట్టుకొచ్చారు. పాండవులు నిరాయుడిగా కర్ణుడిని బాణంతో ప్రాణం తీశారు. ద్రోణాచార్యుణ్ణి చంపడం, దుర్యోధనుణ్ణి తలపై కొట్టి చంపడం, దుశ్శాసనుణ్ణి వృక్షస్థలం చీల్చి చంపడం, అధర్మంగా పోరాడుతున్న ధర్మాన్ని నిలబెట్టడానికే చేసే ప్రయత్నంలో కృష్ణుడు పాండవులకు అండగా నిలిచాడు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. మీకు నిజంగా ఒక మాట చెప్పమంటారా? పీరియడ్స్ అంటే అదొక జబ్బు కాదు. ఇదివరకటి రోజుల్లో మిక్సీలు, గ్రైండర్లో ఉండేవి కాదు. ఆడవాళ్ళు మిషన్స్ లేకుండా స్వయంగా వాళ్ళే చేసుకోవాల్సి వచ్చేది. అందుకే కనీసం అప్పుడైనా కాస్త మనశ్శాంతిగా విశ్రాంతిగా ఉంటారని ఆ 3 రోజులు దూరం పెడతారు. అది కాలక్రమేణా దూరంగా ఉంచేసి అదొక అంటులా, పాపంలా చిత్రీకరిస్తున్నారు. పీరియడ్స్ ఉంటేనే కదా పిల్లలు పుడతారు. అది అంత పవిత్రంగా చూడాల్సిన పని లేదు. అపవిత్రంగా ఆ 3 రోజులు బట్టల్ని ఉతికేస్తారు, పసుపు నీళ్లు చల్లేస్తారు. మరి దేహం ఎలా శుద్ధి చెయ్యాలి? నమ్మకాలు ఉండాలి, కానీ మూఢత్వం ఉండకూడదు. కాస్త ఆలోచించండి. అర్థమైంది కదండి? ఉన్నప్పుడు విలువ తెలుసుకోవడానికి ప్రయత్నించని మనసు కోల్పోయినప్పుడు వెక్కి వెక్కి ఎంత ఏడ్చినా, నువ్వు మానసికంగా బాధపడినా చూసేందుకు ఎవ్వరూ కూడా ఉండరు. భార్య భర్త గొడవ పడకపోతే అసలు వారు భార్యాభర్తలే కారు. నిజమైన ప్రేమలోనే అలకలుంటాయి. గుర్తుంచుకోండి. కలతలు కూడా ఉంటాయి, బుజ్జగింపులు ఉంటాయి. అసలు ఎలాంటి గొడవలు లేకపోతే ఒకరినొకరు అర్థం చేసుకోకుండా సర్దుకుపోయినట్లు నటిస్తున్నారు అని అర్థం. అన్యోన్యత అంటేనే అంటి అంటనట్లు ఉండడం కాదు, అన్నీ తానై ఒకరికి ఒకరై ఉండడం. నిజమే కదా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. పట్టించుకోవట్లేదని బాధపడకు. నిజం తెలుసుకో. నీ అవసరం లేదు వాళ్ళకి. కోరికలు తీరిస్తేనే మొక్కుబడి చెల్లిస్తారు దేవుడికి కూడా. లేకపోతే దేవుణ్ణి మార్చేసుకునే రోజులివి. మనం ఎంత చెప్పండి? అవసరం లేదు అంటే నువ్వు ఎంత దిగినా కూడా దిగజారుస్తారే తప్ప నేను ఎప్పుడూ కూడా హక్కున చేర్చుకోరు. ఒక పక్కన నిన్ను పడేస్తారంతే. చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి అంటారు, కానీ అంత ధైర్యాన్ని బ్రతకడానికి ఉపయోగిస్తే ఓ అద్భుతాలు సాధించుకున్నా ఖచ్చితంగా నీకు నువ్వే ఓ అద్భుతంగా మారుతావని గుర్తుపెట్టుకో. గొప్పగా సంపాదిస్తే నోట్ల కట్టలతో కాలుస్తారా? లేదు కదండి. అలాగే సంపాదన ఎక్కువైతే ఆస్తులు పెరుగుతాయి అంతే. అదే నీకున్న డబ్బుతో కొద్దిపాటి సహాయం చెయ్యి. నువ్వు సంపాదించిన పుణ్యం నిన్నే కాదు, మీ కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది.
అలాగని ఇంట్లో వాళ్ళకి లేకుండా ఉన్నదంతా ఊడ్చి పెట్టమనడం లేదు. 90% నీకు ఉంటే 10% వరకు సహాయం చేయి. ఎంత గొప్పగా బ్రతికామన్నదే ముఖ్యం కదా. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అత్తింట్లో పుట్టింటిని పొగడకూడదు, పుట్టింట్లో అత్తింటిని ఎక్కువగా దూషించవద్దు. 2 ఇళ్ళకి వారధి నువ్వు తల్లి. పుట్టినిల్లు నీ పునాది అయితే మెట్టినిల్లు నువ్వు ఆ పునాది పైన నిర్మించుకునే ఇల్లు. ఏ ఒక్కదాన్ని నిందించినా కూర్చున్న కొమ్మను నరికేసుకున్నట్లే కదా. అర్థమైంది కదండి. ఏదైనా ఒక తప్పు చేసి అది భర్త అర్థం చేసుకుని చేరతీస్తే దాని అర్థం బానిసలాగానే బ్రతకాలనా? ఇంకాస్త ఏమైనా కాపాడితే చాలు, అప్పుడు నువ్వు అలా చేశావు, నేను అర్థం చేసుకోలేదా అని మొదలు పెడతారు. అర్థం చేసుకోవడం అంటే మాటి మాటికి ఆ తప్పును గుర్తు చేయడం కాదు, మళ్ళీ గుర్తుకు రాకుండా గుర్తు చెయ్యకుండా ఉండడం అని నువ్వు తెలుసుకోవాలి. అలాగే అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ గొడవలు పెట్టి చోద్యం చూస్తుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అది ఈ క్షణం నీకు ఆనందం కలిగించవచ్చు, కానీ ఇద్దరి మధ్య పెట్టిన చిచ్చు చివరికి ఎదురులేని ఒంటరి పక్షులను చేస్తుంది. నిజమే కదండి. ఈ రోజుల్లో బ్రతకాలంటే డబ్బైనా ఉండాలి, లేదా తెలివైనా ఉండాలి, లేదంటే ధీటుగా సమాధానం చెప్పే నోరైనా ఉండాలి. ఒకప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేవారట. ఇప్పుడు నోరు మంచిదైతే ఊరంతా మనల్ని వేలెత్తి చూపించేవారే. నిజమే కదండి. అలాగే విమర్శించేవారే. గుర్తుంచుకోండి, డబ్బులు బాగా సంపాదించాలన్న కోరిక సహజమే, కానీ 2 పడవల మీద కాలేస్తే పడిపోతాం కదా. ఏ దారైతే ఎంచుకున్నావో దానిలోనే రాణించడానికి ప్రయత్నించాలి, కానీ తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని అత్యాశతో 2 వేరు పనుల్లో కాలు పెట్టకూడదు. ఆశ మనిషిని నడిపిస్తే దురాశ నాశనానికి దారి చూపిస్తుందని గుర్తుంచుకో. అర్థమైంది కదా. చేసిన పొరపాటునే అనుక్షణం తలుచుకుని నలిగిపోకు. 10 మందికి తెలిసేలా ప్రవర్తించొద్దు. నువ్వు మారే ఆస్కారం కూడా పొరపాటు అని తెలుసు, కానీ మళ్ళీ అది చెయ్యొద్దు. ఇంకో పొరపాటు అస్సలు చెయ్యకు. తప్పు చేసేవాడే మనిషి. తప్పును తెలుసుకున్నప్పుడే గొప్పవాడిగా మారుతాడని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదండి. కొన్ని బంధాలు వదిలేసుకుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ వదిలేయాలన్నా తేలిగ్గా వదిలిపెట్టలేము కదా. అది వాళ్ళు చూపించేంత గొప్ప ప్రేమ కోసం కాదు, మనసు పంచుకున్న బంధం కదా. తెంపుకోలేక అంతే. పెళ్ళికి ముందు ప్రతి అబ్బాయి కోరిక ఒక చిన్న ఇల్లు, ఒక చక్కటి పెళ్ళాం, మంత్కి ఒక మూవీ, ఎప్పుడో ఒకసారి ట్రిప్పులు, చిన్నపాటి గొడవలు అని అనుకుంటారు అందరూ. కానీ పెళ్ళయ్యాక నా భార్య ఆ అమ్మాయిలా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటున్నారు కదా చాలామంది. ఇది ఎంత విచిత్రం. నిజమే కదండి. నీలో ఉన్న శారీరక లోపం చూసుకుని అస్సలు బాధపడకు. లోపం ఉండడం నీ తప్పు కాదు, ఆ లోపాన్ని తలుచుకుని బాధపడుతూ ఉండడం మాత్రం నీదే పెద్ద తప్పు. లోపాన్ని నీ విజయానికే చిహ్నంగా చేసుకో. చెప్పడం తేలికే అని అనుకుంటాం, నిజమే. కానీ బుద్ధి లోపం కన్నా కూడా శారీరక లోపం అంత పెద్దదేం కాదు. నీ ఆత్మవిశ్వాసం ముందు ఏదైనా చిన్నదే అని గుర్తుపెట్టుకోండి. అలాగే నిన్ను నిజంగా ఒక అమ్మాయి ఇష్టపడితే ఆమె నీ నుంచి ఏమీ ఆశించదు, కేవలం నువ్వు మాట్లాడితే చాలు అనుకుంటుంది.
నువ్వు ప్రేమతో ఉంటే చాలు అనుకుంటుంది. నువ్వు తన పైన కేర్ చూపిస్తే చాలు అనుకుంటుంది. ఇంకా ఏమీ కూడా మీ నుండి ఆశించదు. అలాంటి అమ్మాయి నీ జీవితంలో ఎదురుపడితే అస్సలు వదులుకోవద్దు. చాలామంది కూడా డబ్బు కోసమే, లేదంటే నీ ఆస్తి కోసమే, ఇంకా దేనికోసమో వ్యామోహం కోసమో నీ వెంట పడుతూ ఉంటారు. కానీ కొంతమంది అమ్మాయిలే నిన్నుగా ప్రేమిస్తారు. అలాంటి అమ్మాయిలు ఎదురు పడితే అస్సలు వదులుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే మనకి మరిన్ని మంచి మోటివేషనల్ వీడియోస్తో, అలాగే జీవిత సత్యాలు, మరిన్ని మంచి సూక్తులతో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.